హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మార్నింగ్ అయితే లేచాను. మార్నింగ్ లేచి ఈరోజు ఏకాదశి అనేసి గుడికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే టెంపుల్ బ్లాగ్ అనేది చేస్తాను. మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వెళ్దాం పదండి. నేచర్ అయితే సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నట్టే ఉంది. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా చూడండి. నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఊరికైతే టెంపుల్ నుంచి ఊరికైతే 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనం నడిచేటప్పుడు ఒక అరగంట అయినా పట్టవచ్చు. ఇదైతే బైక్ మీద కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం. ఈ లొకేషన్ చూసుకుంటూ వెళ్తే స్వర్గానికి వెళ్ళినట్టే ఉంటుంది. ఈ లొకేషన్స్ మీకు చూపించాలని నాకు చాలా ఆశగా ఉండేది. ఇప్పుడు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి గుడికైతే వచ్చేసాం. ఎంట్రన్స్లో కాలు కడుక్కోవడానికి ట్యాప్ అయితే ఉంటుంది. ఈరోజు ఏకాదశి ఎక్కువ మంది ఉంటారు అనుకున్నాను, కానీ పర్లేదు. క్యూ లైన్ అయితే ఖాళీగానే ఉంది. మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. ఎంట్రన్స్లో అయితే వినాయకుడి విగ్రహం ఉంటుంది. నమస్కారం పెట్టేసి ముందుకు పోదాం పదండి. ఇదే ఉమాపాలేశ్వర స్వామి విగ్రహం. మనం మౌనంగా ఉండి దండం పెట్టుకుందాం. మీకైతే స్పీడ్ మోషన్లో టెంపుల్ చుట్టూ తిరుగుదాం ఒక రౌండ్. ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. A few moments later. మీకైతే 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. Few moments later. పూజ అయితే అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ గారు అయితే అక్కడ ఉండే వాళ్ళకి ఆ దక్షిణ అనేది ఇస్తున్నాడు. ఒకసారి చూడండి. ఆడికి నాలా కాదు, కొంచెం జాలి హృదయం ఎక్కువని. పదండి వెళ్ళిపోదాం. మీకైతే ఒక ఇంట్రెస్టింగ్ వ్యూ అని చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ఒక బావి. ఆ బావి చుట్టూ చూసారా నాచు ఎట్లా ఉందో. ఇందులో వాటర్ అనేది స్టోర్ చేస్తూ ఉంటారు. అది చెత్త అంతా బయట లోపల పడిపోతుంది అనేసి దీనికి కంచె వేశారు. సో ఇది పెద్ద బావి అనమాట. ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. సో మనమైతే వెళ్ళిపోదాం ఇంటికి. పదండి. ఇది అవుట్లుక్ వ్యూ అనమాట. వెళ్ళిపోదామా? సరే పద, స్టార్ట్ చేయి. వెళ్ళిపోదాం. మరి స్టార్ట్ చేయరా? నువ్వు ఎప్పుడైతే బయలుదేరిపోయాం వెళ్ళిపోతున్నావు ఇంటికి. ఇక్కడ నుంచి అయితే వ్యూ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎండ లేదు. ఇక్కడ
మన నెల్లూరు, తిరుపతి అటు సైడ్ అయితే తుఫాన్ అంట. ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఇక్కడ కొంచెం కూల్‌గా ఉంది వెదర్ అయితే. ఈ లొకేషన్‌లో అయితే సూపర్‌గా ఉంటది. సో, ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాను. అక్కడైతే గుడిలో అయితే ఎవ్వరు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఏకాదశి కదా! ఎక్కువ మంది ఉంటారేమో అనేసి అనుకున్నాను. అంత తక్కువ మందే ఉన్నారు. ఓకే. ఆ పూజ అయితే బాగా జరిగింది. అక్కడ పూజారి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి చాలా తొందరగా పూజ అయితే చేశారు. అండ్ రేపైతే కాలేజ్‌కెళ్ళేసి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. నా పీజీ సర్టిఫికేటు. అది 1 మంత్ బ్యాక్ అనేది నేను టీసీ కోసం అప్లై చేశాను. ఇప్పుడైతే వాళ్ళు కాల్ చేశారు. రేపొచ్చి సర్టిఫికేట్ కలెక్షన్ చేసుకో అనేసి. సో, రేపైతే కాలేజ్‌కెళ్ళేసి కాలేజ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికైతే రేపెళ్తాం. సో, ఈరోజు ఇది ఈ వ్లాగ్. సో, హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.